విచిత్రమైన ప్రచారం చేస్తూ తద్వారా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ ఇటువంటి అవగాహన అందుకని చాలా లెందీగా ఉంది. ఇవాళ అంబేద్కర్ గారిని గౌరవించిందెవరో అవమానపరిచిందెవరో మనకు అర్థమైపోయింది. రాజ్యాంగ సవరణలు ఎవరి కోసం తెచ్చుకున్నారో, ఎవరు దేశ ప్రయోజనాల కోసం, సామాజిక న్యాయం నిలబెట్టడం కోసం తెచ్చారో మనకు అర్థమైపోయింది. రిజర్వేషన్లను ఎవరు వ్యతిరేకించారో, రిజర్వేషన్లను కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నది ఎవరో, కొత్తగా అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా రిజర్వేషన్ తెచ్చిందెవరో మనకు అర్థమైపోయింది. న్యాయ వ్యవస్థ నిర్వీర్యం చేసిందెవరో, లేదా రాజ్యాంగబద్ధ వ్యవస్థల్ని భ్రష్టు పట్టించిందెవరో, వాటిని నిలబెడుతున్నదెవరో మనకు అర్థమైపోయింది. ఇది ఇవాళ దానికోసమే మేధావులుగా ఉంటున్న వాళ్ళు, సమాజంలో కాస్త ఇది ఉన్న వాళ్ళు, అరే నలుగురిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళు ఈ విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే ఇవాళ ఆర్టికల్ 370 రద్దు చేశారు. ఆర్టికల్ 3 రిజర్వేషన్లు దాంట్లో కూడా ఆర్టికల్ 370 కారణంగా మన దేశంలోనే ఒక జెండా, సపరేట్ గా జెండా, మన దేశంలోనే వాళ్ళకి సపరేట్ గా ప్రధానమంత్రి, మన దేశంలోనే వాళ్ళకి ప్రత్యేక రాజ్యాంగం. భారతదేశం, కాశ్మీర్ మన దేశంలో అంతర్భాగం. వాళ్ళు తీసుకున్న తప్పుడు నిర్ణయం కారణంగా ఇవాళ రావణ కాష్టం లాగా కాశ్మీర్ కాల్తా వచ్చింది. మీరు గుర్తు చేసుకోండి, ఒకసారి టీవీ 10 సంవత్సరాల క్రితం టీవీ ఆన్ చేస్తే బాంబు దాడు. గోకుల్ చాట్ లో వచ్చి 160 మందిని చంపిపోయారు. లుంబిని పార్క్ లో వచ్చేసి 270 మందిని చంపిపోయారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ లో పెట్టి 10 మంది సంఖ్యలో చంపారు. బాంబేలో అయితే 4 పడవలో వచ్చి మొత్తం బాంబే దే టుక్ ఎంటైర్ బాంబే ఫర్ రాన్సమ్ అండ్ కిల్ ఆల్మోస్ట్ 300 పీపుల్. వాళ్ళు అటువంటి ఎక్కడ టీవీ చేసినా, పేపర్ తెచ్చినా కూడా బాంబు దాడులు ఇన్ని మంది హత్యలు. 10 సంవత్సరాల్లో మీరు ఎక్కడన్నా బాంబు దాడులు జరిగిన సంఘటనలు విన్నారా? ఇప్పుడు కేవలం 1-2 స్టే ఇన్సిడెంట్స్ కాశ్మీర్ లో జరుగుతున్నాయి. కానీ ఆనాడు హైదరాబాద్ లో కూడా జరిగేది, చెన్నైలో జరిగేది, బెంగళూరులో జరిగేది, జైపూర్ లో జరిగేది, పట్నాలో జరిగేది, ప్రతి చోట జరిగేది. ఇవాళ అటువంటి పరిస్థితి లేదు. కానీ మన దేశంలో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న వాళ్ళు కాశ్మీర్లో 1-2 సంఘటనలు యూరిలో వచ్చి మన సైనికులకి రాత్రి నిద్రలో అమానుషంగా చంపేసిపోతే, పుల్వామాలో బాంబు బాడలు పెట్టి చంపేస్తే వారిని ఆ దేశాల్లోకి వెళ్లి సర్జికల్ స్ట్రైక్ చేసి అదే ఆ దేశంలోకి స్ట్రైక్ చేసి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన సమర్థమైన నాయకుడు ఇవాళ నరేంద్ర మోడీ గారు. దేశం ముందు నిలబడి ఉన్నారు. దేశంలోని ప్రతి దేశాన్ని కూడా సంకేతం పంపించాడు. అయ్యా, మా దేశం వైపు చూస్తే, మా దేశ సమైక్యతకు కానీ, మా దేశ సార్వభౌమత్వానికి కానీ ఎక్కడైనా ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తే మీకు అర్థమయ్యే భాషలోనే మీకు సమాధానం అని స్పష్టమైన సంకేతం పంపాడు. నిన్న జరిగిన పహల్గాంలో జరిగిన దురదృష్టకరమైన సంఘటన కూడా ఏ దేశమైతే దీనికి పాల్పడిందో, ఏ వ్యక్తులు, ఏ శక్తులు అయితే దీని వెనుకలు ఉన్నారో వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. చాలా స్పష్టంగా బీహార్ గడ్డపై నుంచి చెప్పాడు. ఈ దేశ గడ్డపై నుంచి ప్రపంచ దేశాలు వినండి, నా దేశంలోని అమాయక ప్రాణాలు 28 మంది ప్రాణాలను హరించిన వాడు ఎక్కడున్నా వాడి కలలో కూడా ఊహించని విధంగా వాడికి శిక్ష వేసి తీరుతామని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఇవాళ అటువంటి సమర్థ నాయకుడు ఉన్నారు మన దేశంలో. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా, ఏ దేశ పౌరునికి ఎక్కడ ఎటువంటి చిన్న ఇబ్బంది కలిగినా కూడా సహించమనే సమాజ సంకేతాన్ని పంపించారు. రష్యా యుక్రెయిన్ మధ్య ఉద్యమం జరుగుతుంటే మిగతా దేశాలు అడ్వైజర్లు వచ్చాయి. అమెరికా అడ్వైజర్ ఇచ్చింది, మీరంతా ఎన్నిక వచ్చేయండి ఇచ్చింది. చైనా అడ్వైజర్ ఇచ్చింది, అరే ఉక్రెయిన్ లో చదువుతున్న వాళ్ళు, రష్యాలో చదువుతున్న మన స్టూడెంట్స్ అంతా ఎన్నిక వచ్చేయండి. చాలా ఇట్లాంటి విషయాలు భరించని ఇజ్రాయెల్ లాంటి దేశం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇజ్రాయెల్ కూడా అడ్వైజర్ ఇచ్చింది. కానీ ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఒకే ఒక ప్రధానమంత్రి, ఏ దేశాధినేత చేయని పని ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేశారు. ఉక్రెయిన్ కి, రష్యాకి ఫోన్ చేసి, అయ్యా, నా దేశంలోని 23,000 మంది విద్యార్థులు మీ దేశంలో ఉన్నారు, యుద్ధం జరుగుతుంది, వారికి ఎటువంటి హాని జరగకూడదు, మీరు యుద్ధం ఆపండి అంటే యుద్ధం ఆపి 23,000 మందిని ఇక్కడి నుంచి ప్రత్యేక విమానాలు తీసుకొచ్చి ఒక్కరికి కూడా హాని కలగకుండా మన విశాఖపట్నంలో కూడా అనేక మంది విద్యార్థులను తీసుకొచ్చినారు. ఇటువంటి నాయకత్వం ఇవాళ దేశం ముందుంటే భరించలేక, చూడలేక, మన దేశం అభివృద్ధి సాధిస్తుంటే చూడలేక, జీవన ప్రమాణాలు పెరుగుతుంటే దాన్ని జీర్ణించుకోలేక, సామాజిక న్యాయం నిజంగా జరుగుతుంటే భరించలేక ఇవాళ అటువంటి విష ప్రచారం ఇవాళ దేశంలో చేస్తున్నారు. కాబట్టి సమాజంలో ఎందుకే వెళ్ళిపోయారా మా సూపరింటెండెంట్ కేజీహెచ్ లోపల కూర్చున్నారు, బయట వినిపించాలి కదా, చెప్పాలి. సమాజంలో జరుగుతున్న వాటిని తెలియాల్సిన అవసరం ఉన్నారు. ఇప్పుడు ఎంఆర్పీఎస్ సోదరులు ఉన్నారు. ఇవాళ చాలా విషయాలు మీకు తెలిసిండకపోవచ్చు, ఎందుకంటే ఆ దిశగా దృష్టి పెట్టిండకపోవచ్చు. అంబేద్కర్ గారి గొప్పతనం గురించి మనం విన్నాం, ఆయన వ్యక్తిత్వం గురించి విన్నాం, కానీ ఆయనకు జరిగిన అవమానాల గురించి మనం ఎప్పుడు ఆలోచించాం.
ఆయన నిర్మించిన రాజ్యాంగాన్ని ఈ రకంగా నిర్వీర్యం చేస్తున్న వ్యక్తులు ఎవరో మనం దాని మీద దృష్టి పెట్టాలి. అది సమాజంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ దేశానికి ఒక సుస్థిర పాలన అందించే నాయకత్వం అవసరం ఉంది. ఇవాళ మనం కలలు కంటున్న వికసిత భారత్ నిజంగా సాకారం కావాలంటే ఇటువంటి నాయకత్వం ఈ దేశానికి అవసరం ఉందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇవాళ ఒక చిన్న విషయం మాత్రమే చెప్పేసి నేను ముగిస్తాను. చాలాసేపు మాట్లాడాను, కానీ ఒక చిన్న విషయం చెప్పాలి. నేను ఇటీవల లండన్కి వెళ్ళాను. లండన్కి వెళ్ళి నేను నా ఫ్రెండ్ ఇద్దరం వెళ్ళి ఒక ట్యాక్సీ ఎక్కి టేక్ మీ టు షోడిచ్ రోడ్ అన్నాడు. షోడిచ్ రోడ్ అంటే వాడు అడిగా డూ యూ హ్యావ్ పోస్టల్ కోడ్ అన్నాడు. అక్కడ పోస్టల్ కోడ్ ఉంటే అది చెప్తే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. నాకు పోస్టల్ కోడ్ తెలియదు. ఐ కెన్ గివ్ లొకేషన్ అని చెప్పి నేను ఫోన్ ఓపెన్ చేసి లొకేషన్ ఓపెన్ చేసి చేతికి ఇచ్చాను. చేతికి ఇస్తే తీసుకున్నాడు. తీసుకుని ఓకే అని వెనక్కి ఇచ్చాడు. వెనక్కి ఇచ్చేటప్పుడు టచ్ అయింది, ఆ స్క్రీన్ పాపప్ అయింది. దాని మీద నేను నరేంద్ర మోడీ గారితో షేక్ హ్యాండ్ ఇస్తూ ఫోటో ఉంది. ఆ ఫోన్ ఈ లోపల నాకు ఇచ్చేసాడు. మళ్ళీ ఆయనకి నన్ను గివ్ దట్ ఫోన్ బ్యాక్ అన్నాడు. అంటే వై అన్నాడు. బట్ మిస్టర్ మోదీ అని యువర్ ఫోన్ అన్నాడు. ఐ సెడ్ ఎస్. లెట్ మీ హ్యావ్ ఎ లుక్ అన్నాడు. చూడండి ఒకసారి. నా ఫ్రెండ్ అన్నాడు, అన్నా ఇయ్యద్దన్నా, వాడు ఫోన్ తీసుకొని పారిపోతే దేశం కానీ దేశం అన్నాడు. నేను ధైర్యం కదా, పోతే పోయిందిరా 50,000 ఫోన్తో వాడి పారిపోతే 20 లక్షల కారు తీసుకొని మనం ఇండియాకి పారిపోతామని ధైర్యంగా ఫోన్ ఇచ్చా. ఫోన్ తీసుకున్నాడు. తీసుకొని చూసి యు నో మిస్టర్ మోదీ అన్నాడు. ఐ సెడ్ ఎస్. హౌ అన్నాడు. అంటే ఐ కుడ్ టెల్ హిమ్ దట్ ఐఎమ్ నేషనల్ సెక్రటరీ ఆఫ్ బీజేపీ, వన్ అమాంగ్ ది 10 ఇన్ బీజేపీ. అంటే సెక్రటరీస్ లో చెప్తే నా ఆకారం అంత ఉండదు కదా, బికాస్ ఆఫ్ మై సైజ్ ఈ వోంట్ లీవ్, వీడు ఏదో గొప్పలు కొడతాడు అనుకుంటాడని చెప్పి నేను యా బిలాంగ్ టు దట్ పార్టీ, ఐ వర్క్ ఫర్ దట్ పార్టీ అన్నాడు. అచ్చా ఓకే అని, మ్యాన్ యూ షుక్ హ్యాండ్స్ విత్ మోదీ అన్నాడు. ఐ సెడ్ యా యూ కెన్ సీ. షేక్ హ్యాండ్ ఇచ్చాము మోడీకి అన్నాడు. అంటే వాడు మోదీ చేస్తే గ్లోబల్ లీడర్ అని ఈ లీడ్ దా నాకు వెనక్కి తిరిగి ఆ ఫ్రంట్ సీట్ నుంచి చేయించి గివ్ మీ షేక్ హ్యాండ్ అన్నాడు. మా ఫ్రెండ్ మళ్ళీ భయంగా చూశాడు. ఇదేదైనా ఫోన్ తీసుకున్నాడు, మళ్ళీ షేక్ హ్యాండ్ అడుగుతున్నాడు అని. అయినా ధైర్యంగా నేను మళ్ళీ షేక్ హ్యాండ్ ఇచ్చా. షేక్ హ్యాండ్ ఇస్తే, మ్యాన్ యూ షుక్ హ్యాండ్స్ విత్ మోదీ, లెట్ మీ షేక్ యువర్ హ్యాండ్స్ అండ్ లెట్ మీ హ్యావ్ ది ప్లెజర్ ఆఫ్ షేకింగ్ హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ మోడీ అని చెప్పి అన్నాడంటే, ఈ మాట ఎవరో చెప్పింటే మా శివానంద్ గారో లేకపోతే మా దేవేష్ గారు చెప్పింటే నేను పెద్దగా ఇదేవని కాదు, లేదా ఈ భారతదేశానికి సంబంధించిన వాడో లేదా శ్రీలంక వాడో చెప్పింటే కూడా నేను పెద్దగా ఇదేవని కాదు. ఆ మాట అన్నది మనల్ని 300 సంవత్సరాల పాటు బానిసలుగా చూసి, మనల్ని ఒక బానిసలుగా చూసిన బ్రిటిష్ సామ్రాజ్యానికి సంబంధించిన ఒక పౌరుడు అరే ఇవాళ నరేంద్ర మోడీ గారు గ్లోబల్ లీడర్, ఆ విశ్వ నాయకుడు అని చెప్తున్నా అంటే, నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నా కాళ్ళ ఎగరేసుకున్నా. కానీ అదే సమయంలో ఈ భారతదేశానికి సంబంధించిన పౌరుడిగా ఆ రోజు నా రోమాలు నిక్కబుడుచుకున్నాయంటే అటువంటి సమర్థ నాయకత్వం ఇవాళ ప్రపంచం ముందుంది. ఆ నాయకత్వాన్ని ప్రశ్నించే విధంగా ఇవాళ అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కాబట్టి అసత్య ప్రచారాలకు లోను కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన సమాజం హితం కోరే వాళ్ళు, ఈ దేశ హితం కోరే వాళ్ళు అందరిపైన ఉంది. దాని గురించి ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇవాళ ఇంతసేపు ఈ సమయం వెచ్చించడమే కాకుండా నేను చేసిన అధిక ప్రసంగాన్ని కూడా ఓపికగా ఉన్నందుకు మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ధన్యవాదాలు సార్, చాలా డీటెయిల్ గా మా అందరికీ తెలియజేశారు. నేను ఇప్పుడు జీవిత చరిత్ర మీరు అన్నట్టు మా అందరూ తెలుసు, కానీ ఆయన పడిన అవమానాలు, కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన అరాచకాలు, అలాగే రాజ్యాంగంలో వాళ్ళు చేసిన మార్పులు స్వార్థం కోసం చేశారని, అలాగే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి చేస్తున్న ఏదైతే సవరణలు అవుతున్నాయో అవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయని చెప్పి తెలియజేసినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఈ కార్యక్రమం ఇంకా ముగియలేదు. ఈ కార్యక్రమం తర్వాత జాయినింగ్స్ ఉన్నాయి. ఆ తర్వాత 5th ఫ్లోర్ లో అందరూ